హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా త్వరగా తయారు చేసుకోగలిగే హోటల్ స్టైల్ చట్నీ తయారు చేసుకుందాము. టిఫిన్స్లోకి చట్నీ అప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అని ఇష్టపడే వాళ్ళకి ఈ చట్నీ అయితే చాలా నచ్చుతుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, బోండా లాంటి వాటిలోకి ఈ చట్నీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టిఫిన్ చట్నీ తయారు చేయడం కోసం అరకప్పు వరకు వేపిన శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇంకా కొంచెం ఘాటు తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు ఒక 5 వరకు తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 ఇంచు వరకు అల్లం ముక్క, ఇంకా 6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి ఇలా మీడియం సైజులోవి ఒక 5 వరకు వేసుకుంటే సరిపోతాయి. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వేస్తున్నాను, చూసుకుని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం చింతపండు, చాలా తక్కువ వేసుకోండి. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి అరకప్పు వరకు నీళ్లు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ కరెక్ట్గా సరిపోయినట్టయితే ఇంకొంచెం వేసుకోండి, ఎందుకంటే దీంట్లో కొన్ని నీళ్లు కూడా వేసి మళ్ళీ కలుపుతాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇంకొక అరకప్పు వరకు నీళ్లు వేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ నీళ్ళని ఈ చట్నీలో కలిపేయాలి. చట్నీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది. మనం దీంట్లోకి పోపు వేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ చట్నీలోకి పోపు కోసం 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుని పోపుని బాగా వేయించుకుని ఈ చట్నీలో కలిపేయాలి. పుట్నాల పప్పు ఇంకా పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ వేయించకుండానే చేసేసాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉదయాన్నే హడావిడి లేకుండా తయారు చేసుకునే చట్నీ రెసిపీ చూసాం కదండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.